హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 3 ఇయర్స్ కిడ్కి జంప్ సూట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. నా దగ్గర మోర్ దెన్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకున్నాను అనమాట ఫ్యాబ్రిక్ని. నెక్స్ట్ వచ్చేసి పై వైపున ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పైన నీట్ ఫినిషింగ్ ఉండడానికి, అక్కడ ఫ్యాబ్రిక్ నీట్గా లేదని. సో ఈ లైన్ నుంచి కిందికి వేస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సో వేస్ట్ లెంత్ వచ్చేసి 8.8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ మీద షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఇలా టేప్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నెక్ విడ్త్. సో ఇప్పుడు షోల్డర్ నుంచి ఒక ½ ఇంచ్ కిందికి స్లోప్ డౌన్ మార్క్ చేసుకోవాలి. సో ఈ నెక్ విడ్త్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి కిందకి ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 4.3 అనమాట. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్కి ఒక సైడ్కి లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఈజ్ వచ్చేసి ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేసుకుంటున్నాను అనమాట, కర్వ్ స్కేల్ యూస్ చేసుకొని. సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకటే కర్వ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వేస్ట్ లెంత్ మార్క్ చేశాను కదా, సో వేస్ట్ లెంత్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను సైడ్కి. సో ఇక్కడ వచ్చేసి వేస్ట్ మార్క్ చేసుకోవాలి ఈ లైన్ పైన. వేస్ట్ విడ్త్ వచ్చేసి 5.3 అనమాట. సో ఇక్కడ 5.3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ 1 ఇంచ్. చెస్ట్కి ఎంతైతే తీసుకుంటామో వేస్ట్ కూడా అదే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వేస్ట్ ఈజ్ నుంచి చెస్ట్ ఈజ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇవి ఎగ్జాక్ట్ మార్కింగ్స్. సో ఇప్పుడు ఈజ్ మార్కింగ్స్ యాడ్ చేస్తున్నాను. కింద వచ్చేసి ½ ఇంచ్ అండ్ సైడ్ని వచ్చేసి ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ తీసుకోవచ్చు. అండ్ ఆర్మ్ హోల్కి వచ్చేసి ఒక 1 సెంటీమీటర్ అండ్ షోల్డర్కి ఒక 1 సెంటీమీటర్. అండ్ ఇక్కడ నేను నెక్ డెప్త్ మార్క్ చేయలేదు. సో నెక్ డెప్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అనమాట, ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ అయితే కర్వ్ స్కేల్, లేదంటే ఫ్రీ హ్యాండ్తో అయినా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ కర్వ్ లాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా ఈజ్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ వచ్చేసి 1/4 అనమాట. బిగినర్స్ అయితే 1 సెంటీమీటర్ తీసుకోండి. కొంచెం వచ్చు స్టిచ్ చేయడం అనుకున్న వాళ్ళు 1/4 తీసుకోండి. సో తర్వాత ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్కింగ్స్ గీసాం కదా ఈజ్, ఆ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడానికి ఇలా ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఇవతల వైపుకు ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఒక ½ ఇంచ్ పైకి పెట్టాను. సో అందుకని కొంచెం పైకి కట్ చేసుకుంటున్నాను. అండ్ ఫోల్డింగ్ ఉంది కదా మన వైపు, అటువైపు వచ్చేసి ఒక ½ ఇంచ్ విడ్త్ ఉండాలన్నమాట గ్యాప్. ఈ విడ్త్ గ్యాప్ ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి బటన్స్ పెడతాను. సో అందుకోసం ½ ఇంచ్ కావాలి. సో మిగతాదంతా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ వైపున ఒక ½ ఇంచ్ వదిలేసేసి మిగిలింది సేమ్ యాస్టీస్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ప్యాంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ వేసుకోవాలి. సో 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పైన ఒక ఈజ్ మార్క్ చేశాను ఒక ½ ఇంచ్కి. స్ట్రైట్ లైన్ డ్రా చేసి అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ కిందికి మార్క్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఈజ్కి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ పార్ట్ ఉంది కదా బాడీది. సో ఆ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర ప్లేస్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఎంతవరకు అయితే ఉందో అది మార్క్ చేసుకోవాలన్నమాట. సో అక్కడి నుంచి క్రాచ్ లెంత్ మార్క్ చేసుకోవాలి కిందికి. క్రాచ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో 8 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలాగా డ్రా చేసిన తర్వాత ఈ 8 ఇంచెస్ మార్కింగ్ నుంచి ఇటు మనకి ఆపోజిట్ వైపుకి ఒక 2 ఇంచెస్కి ఇలా సైడ్కి మార్క్ చేసుకోండి విడ్త్.
అండ్ ఇక్కడ నుంచి ప్యాంట్ లెంత్ అనమాట. ఇది వచ్చేసి నీ లెంత్కి ఉంటుంది ప్యాంట్. సో ఇది వచ్చేసి 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను లెంత్. అండ్ ఇక్కడ నుంచి సో ఈ మార్కింగ్ నుంచి కింది వైపుకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ నీ రౌండ్ మార్క్ చేసుకోవాలి విడ్త్. సో ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. సో ఈ 5 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. కింద 1 ఇంచ్ కూడా సేమ్. సో ఇక్కడ నుంచి క్రాచ్ లెంత్ ఉంది కదా, సో ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజ్లు యాడ్ చేసుకోవాలి. ఈజ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్వ్ డ్రా చేయలేదు, సో దానికోసం కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి డ్రా చేశాను. సో ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈజ్ అనమాట. సో పై వరకు ఇలా హాఫ్ ఇంచ్, ఆల్రెడీ పైన మనం హాఫ్ ఇంచ్ ఈజ్ డ్రా చేసుకున్నాం కాబట్టి సో అక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర అవసరం లేదు. సో ఇక్కడ ఈజ్ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ప్యాంట్ పార్ట్. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి బాడీ పార్ట్, కింద వచ్చేసి ప్యాంట్ పార్ట్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.